హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ పిండితో తీపి బోండాలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1 కప్పు గోధుమ పిండి, అలాగే అరకప్పు బెల్లం, పావు కప్పు వాటర్, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఇలాచీ పౌడర్ పావు స్పూను, బేకింగ్ పౌడర్ అర స్పూను, నెయ్యి 1 స్పూను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. గోధుమ పిండి జల్లించుకున్నదండి ఇది. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లాన్ని వేసాం కదండి, ఇప్పుడు మనం పావు కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు వాటర్లో బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. పాకం ఏమీ రావసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఈ విధంగా కరిగిన తర్వాత బెల్లం స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలండి. ఇదిగోండి కరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి చల్లారింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో నలుకలు ఉంటాయి కదండి, అందుకని. ఇలా వడకట్టుకున్న బెల్లం వాటర్లో గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వను వేసుకోవాలండి. బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకుందాం. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ ఏమీ పోయవసరం లేదు, ఈ బెల్లం వాటరు సరిపోతాయండి. కరెక్ట్గా 1 కప్పు గోధుమ పిండికి పావు కప్పు వాటరు సరిపోతాయండి. ఆ వాటర్ మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదండి, ఇంక అంతేనండి. ఇంకా వాటర్ అనేది ఏమీ పోయవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుని ఫైనల్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుని కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి అరగంట అయింది. ఇప్పుడు ఈ పిండిని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అరగంట సేపు పక్కన పెట్టుకోవడం వల్ల ఈ పిండి కొంచెం గట్టిపడిందండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. పిండి మాత్రం చాలా స్మూత్గా బాగుందండి, చేతికి కూడా ఏమీ అంటడం లేదు. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ఈ సైజులో చేసుకోవాలండి. మొత్తం బాల్స్ అన్నీ చేసిన తర్వాత ఒక చాకుతో మధ్యలో నాటు పెట్టుకోవాలండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా గుల్లగా కూడా ఉంటాయండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా నాటులాగా మధ్యలోకి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏగినప్పుడు మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది అలా వస్తుంది, బాగుంటుంది, బాగా ఏగుతాయి కూడానండి. ఇప్పుడు ఈ విధంగా అన్నిటికీ పెట్టుకుందామండి నాటులు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి.
స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పిండిని వేసుకోవాలండి. అదిగోండి పిండిని వేసుకున్నాం కదా, ఎగుతుంది కదండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం 1 బై 1 ఈ తీపి బోండాలను వేసుకుందాం. వీటిని పొంగడాలను కూడా అనొచ్చండి. స్వీట్ రెసిపీ అండి. ఇదిగోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉండాలి. చాలా గుల్లగా కూడా ఉంటాయండి తినడానికి. ఇదిగోండి ఒక సైడు ఇలా వేగిన తర్వాత కొంచెం మనం ఇలా తిప్పుకుంటూ ఇంకో సైడ్కి మార్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడడానికి గులాబ్ జామున్ లాగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదండి. మధ్యలో నాట్ పెట్టుకోవడం వల్ల మనకి ఈ బోండాలు అనేవి చూడడానికి బాగుంటాయండి. ఇదే విధంగా అన్నిటినీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే తీపి బోండాలు రెడీ అయ్యాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.